సంగారెడ్డి జిల్లా కేంద్రంలో గిరిజన సంక్షేమ సంఘం, గిరిజన విద్యార్థి సంఘం నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు జైపాల్ నాయక్ మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల ఘటనపై వారి సమస్యలు తెలుసుకోవడానికి గిరిజనులతో మాట్లాడడానికి వెళ్తున్న నాయకులను అడ్డుకోవడం ప్రజాస్వామ్యం కాదని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరితోనైనా మాట్లాడవచ్చని, కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తుందని, వెంటనే గిరిజనులపైన అక్రమంగా పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని, వెంటనే వారిని జైలు నుండి విడుదల చేయాలని, గిరిజనుల భూమి జోలికి రావద్దని వారు కోరారు. ఫార్మా పేరుతో గిరిజనులను అనగదొక్కుతున్నారని వాపోయారు. ప్రభుత్వం ఏర్పడడానికి గిరిజనులే ప్రధాన కారణం. అటువంటి గిరిజనులను ఇప్పుడు ఎక్కడికక్కడ ఇబ్బందులకు గురిచేస్తోంది ప్రభుత్వం. వెంటనే స్పందించి లగచర్ల రైతులకు న్యాయం చేయాలి. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని, అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని అన్నారు. లగచర్ల రైతులకు న్యాయం చేయాలని, అంతవరకు న్యాయ పోరాటం చేస్తామని అన్నారు. విడుదల చేయాలి. అరెస్టు చేసిన గిరిజన రైతులను వెంటనే విడుదల చేయాలి. విడుదల చేయాలి. విడుదల చేయాలి. గిరిజన రైతులను వెంటనే విడుదల చేయాలి. విడుదల చేయాలి. కొడంగల్ ఫార్మాసిటీ భూముల విషయంలో జైల్లో పెట్టిన రైతులను వెంటనే విడుదల చేయాలనే ఉద్దేశంతో గిరిజన సంక్షేమ సంఘం, గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో చలో లగచర్ల కార్యక్రమాన్ని చలో లగచర్ల కార్యక్రమాన్ని తలపెట్టిన సందర్భంగా గిరిజన సంక్షేమ సంఘం, గిరిజన విద్యార్థి సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా ఆధ్వర్యంలో తలపెట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా మరి నిన్న రాత్రి 12 గంటలకు సంగారెడ్డి పోలీసులు సంఘ నాయకులకు అక్కడికి వెళ్లకుండా ముందస్తుగా అరెస్టు చేసి సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో తరలించడం జరిగింది. మరి ప్రజాస్వామ్యంలో అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు, అరెస్టులతో గిరిజనులకు న్యాయం చేయలేరు. ప్రజాస్వామ్యంలో మరి ఏదైతే లగచర్ల రైతులకు సంబంధించినటువంటి 5 గిరిజన తాండాలకు సంబంధించినటువంటి ఈరోజు వాళ్ళను అరెస్టు చేసి జైళ్ళలో నిర్బంధించడం జరిగింది. మరి వెంటనే వారిని బెషరతుగా విడుదల చేయాలి, వారి మీద పెట్టిన కేసులను ఎత్తివేయాలని చెప్పేసి గిరిజన సంక్షేమ సంఘం మెదక్ జిల్లా పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా చలో లగచర్ల కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లా నుండి తరలి వెళ్తున్నటువంటి గిరిజన సంఘాల నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది. మరి వారిని కూడా వెంటనే విడుదల చేసి అక్కడి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. సంఘాల నాయకులను అక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ మాత్రం చేయగలిగినారు, కానీ గిరిజన ఏదైతే రైతులు ఉన్నారో వాళ్లకు మీరు ఎటువంటి న్యాయం చేయకుండా అక్రమంగా అకారణంగా నిర్దోషి అయినటువంటి రైతులను ఏదో సాగుల పేరుతోటి భూములు ఇవ్వడం లేదనే ఉద్దేశంతో వాళ్లకు జైల్లో పెట్టడం జరిగింది. జైల్లో పెట్టిన రైతులను వెంటనే విడుదల చేయాలని మేము గిరిజన విద్యార్థి సంఘం పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఎక్కడికక్కడ అర్ధరాత్రి చూడకుండా అరెస్ట్ చేసినటువంటి గిరిజన సంఘాల నాయకులను వెంటనే విడుదల చేయాలని మేము కోరుతా ఉన్నాం. విడుదల లగచర్ల రైతులను వెంటనే విడుదల చేయాలి. విడుదల చేయాలి. విడుదల చేయాలి. లగచర్ల గిరిజన రైతులను వెంటనే విడుదల చేయాలి. విడుదల చేయాలి. గిరిజన రైతులకు వెంటనే న్యాయం చేయాలి. న్యాయం చేయాలి. ఫార్మసీ కంపెనీలు వెంటనే నిలిపివేయాలి. ఫార్మసీ కంపెనీలను వెంటనే నిలిపివేయాలి. లగచర్ల గిరిజన రైతులకు వెంటనే న్యాయం చేయాలి. న్యాయం చేయాలి. విడుదల చేయాలి. గిరిజన రైతులను వెంటనే న్యాయం చేయాలి. న్యాయం చేయాలి.